హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతులందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. తమకు రావాల్సినటువంటి ఏదైతే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం 2 విడతల్లో 12,000 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పింది. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుంచి డబ్బులు అనేది అకౌంట్లో జమ చేయబోతున్నారు, దాంతోపాటు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు, ఈసారి అమౌంట్ అనేది పెరుగుతుందా, అదే అమౌంట్ ఇస్తారా, ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరి ఏ తేదీ నుండి ఇవ్వబోతున్నారు, తెలంగాణలో త్వరలోనే ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, మాకు పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చాయంటున్నారు, కొంతమంది మాత్రం మాకు పైసలు అనేది రాలేదు, అయితే ఏం చేయాలి, ఎలాంటి పొరపాట్లు జరిగాయి, దాంతోపాటు ఎలా చెక్ చేసుకోవాలని అంటున్నారు. వచ్చిన వారు హ్యాపీ. అయితే మీకు పిఎం కిసాన్ పైసలు అనేది వచ్చాయా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. ఎందుకంటే ఇక ముఖ్యంగా రైతులకు సంబంధించి 30 నుంచి 35 లక్షల పేర్లు అనేది లిస్టుల నుంచి తొలగించారనమాట. చాలామంది ఎదురు చూసినట్లుగానే వీరికైతే ఆ డబ్బులు అనేది రాలేదన్నమాట. సో ఇందులో వచ్చేసి ఈ క్రమంలో అర్హత ఉన్నవారు కూడా పేర్లు అనేది క్యాన్సిల్ అయ్యాయని చెప్పేసి చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. అటువంటి వారు ఏం చేయాలి? అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి వీరి అకౌంట్లో 10,000 రూపాయలు అనేది జమ కానుందనమాట. ఏ పథకానికి సంబంధించి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వీరికి తెలంగాణ రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. వీరి అకౌంట్లో 50,000 రూపాయలు అయితే ఇలా జమ కాబోతున్నాయి. ఏ పథకాలకు సంబంధించి నిధులు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిగా వచ్చేసి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక గుడ్ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే 10,000 రూపాయలకు సంబంధించి అంటే ముఖ్యంగా చాలామంది ఇటీవల కాలంలో ఏదైతే ఒక మెంత తుఫాన్ అయితే రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అకాల పంట నష్టం సంబంధించి చాలా వరకు పంట నష్ట పరిహారం కోసమే ఎదురు చూస్తారు. వారందరికీ ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే ఇలా వ్యవసాయ అధికారులు వచ్చి పంట నష్టం జరిగిందని చెప్పేసి పేర్లు అనేది ఆన్లైన్ లిస్టులో ఎక్కించుకున్న తర్వాత ఉన్నారో వారికి ఇంకా పడని వారికి ఉన్నారు, కొంతమంది కొత్త వారు కూడా ఎదురు చూస్తున్నారు. సో వారందరికీ కూడా నిధులు అనేది జమ ఉన్నాయన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది చూసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పిఎం కిసాన్ పైసలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. మాకు ఆల్రెడీ నవంబర్ 19వ తారీఖు నుంచే ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిధులు రిలీజ్ చేసినప్పటికీ మాకు మెసేజ్ రాలేదంటున్నారు. కొంతమంది ఏమో మేము ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటున్నాం, కానీ మాకు లిస్ట్లో పేరు అయితే ఉంది, మరి ఎక్కడ జమ అవుతున్నాయి ఏంటి, దీనిపైన స్పష్టత లేదని చెప్పి చాలామంది అయితే డౌట్ పడుతున్నారనమాట. అయితే చాలామంది ఏంటంటే మాకు ఏదైతే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ 21 విడత వచ్చింది, దాంతోపాటు ఏదైతే పెండింగ్ పైసలు 20 విడత కూడా 4,000 రూపాయలు అయితే జమ చేయడం అని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మీకు ఎన్ని పైసలు వచ్చాయి, 21 విడత డబ్బులు వచ్చాయా లేదంటే మీకు వచ్చాయా లేదని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించి పరిష్కార మార్గంగా తెలంగాణ ముఖ్యంగా రైతులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే మీకు ఒకవేళ అకౌంట్లో కనుక చెక్ చేసుకున్న పైసలు కనుక రాలేదనుకో, తప్పనిసరిగా ఆ ఇండియన్ పోస్టల్ బ్యాంక్ ఏదైతే ఉందో పోస్ట్ ఆఫీస్లో లేదంటే అకౌంట్ అని కూడా భావిస్తాం కాబట్టి తప్పనిసరిగా అందులో ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్పుడు మీకు అకౌంట్లో అయితే డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. కొంతమందికి మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి వాటిని కూడా వెరిఫై అయితే చేసుకోండి. మీరు గతంలో ఏదైతే పొరపాట్లు చేశారో చాలామంది కొత్త వారు కూడా ఎంట్రీ అయితే మళ్ళీ 21 విడత రావడం జరిగిందనమాట. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం, ఆధార్ మ్యాపింగ్ చేసుకోవడం, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ చేసుకున్నారు చాలామంది. సో ఇప్పుడు కొత్తగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్న వారందరికీ మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అనేది
కంప్లీట్ కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ప్రభుత్వం ఎలక్షన్కు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆలోపు ఏదైతే నోటిఫికేషన్ వచ్చి ఇవన్నీ జరిగే కంటే ముందే తెలంగాణలో ఏదైతే మహిళలకు సంబంధించి చీరలేలాగా అయితే ఒక డేటు అనౌన్స్మెంట్ నవంబర్ 19 నుంచి ముఖ్యంగా డిసెంబర్ 9 వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి ఎలా అయితే ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చారో సేమ్ యాస్టిస్గా ఈ మధ్యకాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా ఈసారి 6,000 రూపాయలు అనేది ఏదైతే గతంలో మాదిరిగా అంటే 9 రోజుల్లోనే జూన్లో మనకు దాదాపు 9,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేశారు కదా. సేమ్ యాస్టిస్గా ఈ విధానాన్ని ప్రభుత్వం మరి కొనసాగించాలని ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు సూచనలు చేస్తారండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సంబంధించి చేదు అనుభవం అయితే ఎదుర్కోవడం జరిగిందట. రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వకపోవడం ఇప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి మహిళలకు సంబంధించి మాత్రం చీరలు పంపిణీ చేశారు. ఇటు రైతులకు సంబంధించి ఇక మా గోడు పట్టించుకునేటువంటి నాదులు లేదనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులు విజ్ఞప్తులు రావడం, అంటే వరి నారులు వేస్తున్నారు. ఇప్పుడు దాదాపు కొత్త పంటలకు కూడా పత్తి వేసిన వారు కావచ్చు, ఇతర పంటలకు అయితే ప్రత్యామ్నాయంగా సాగు చేస్తున్నారు కాబట్టి పెట్టుబడి సీజన్ ఇటు దున్నకాలకు పెట్టుబడి విత్తనాలు కూల రేట్లు అన్నీ కూడా పెరిగాయి అన్నమాట. గతంలో వేసిన వారికి కూడా ఇదైతే సరి అయినటువంటి మద్దతు ధర అయితే రాలేదన్నమాట. సో అటువంటి వారు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటంటే ముఖ్యంగా సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ప్రభుత్వం ముఖ్యంగా ఈసారి ఏదైతే 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతుందో తెలుస్తుంది. అయితే దీనిపైన మరింత స్పష్టత కావాల్సిందని చెప్పేసి రైతాంగం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి నెల 24వ తారీఖు అంటే రేపు ముఖ్యంగా ఇది హైకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది, ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లు 3 దఫల్లో నిర్వహించబోతున్నారని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కాబట్టి ఎలక్షన్ కంటే ముందు ఇస్తారా ఎలక్షన్ తర్వాత ఇస్తారా అనేది చాలా కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అయితే ప్రతి పథకానికి సంబంధించిన నిధులు రైతులకు మేలు చేయాలని గతంలో కూడా అందజేశారు. కాబట్టి ఎలక్షన్ తర్వాత మరి వేస్తారా, ఎలాంటి టైం పడుతుంది, గతంలో ఏదైతే రైతు భరోసా అనేది పంట వేసిన తర్వాత కొన్ని రోజులకైతే రిలీజ్ చేశారని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నారు రైతాంగం కూడా. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే పిఎం కిసాన్ పైసలు అనేది జమ చేయడం జరిగిందనమాట. సో వీరికి మాత్రం ఇక మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి 50,000 రూపాయలు అంటే చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఇక ముఖ్యంగా జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం ఏడాదిన్నరలోనే 1000 కోట్ల నిధులు విడుదల చేయడం ప్రభుత్వానికి చేనేత రంగం పట్ల ఉన్న నిబద్ధత నిదర్శనం అని చెప్తున్నారన్నమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే అంటే 304 కోట్లు, అదేవిధంగా పొదుపు కింద వచ్చేసి 68 కోట్లు, నూలు సబ్సిడీ కింద చెల్లింపులు ఇలా 40 కోట్లు, వ్యక్తిగత రుణ మాఫీకి సంబంధించి కూడా 33 కోట్లు ఇలా రుణాలు అనేది మాఫీ చేశామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. వారు తీసుకున్నటువంటి ఎంత అయితే అమౌంట్ 50,000 లక్షల రూపాయలు ఉన్నాయో అవైతే మాఫీ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో మొత్తం మీద ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అనేది అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇక మరో అప్డేట్ అయితే ఇచ్చారనమాట. నవంబర్ 19 నుంచి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాబట్టి నవంబర్ 19 నుంచి 9 లోపు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. మార్చి 1 నుంచి 26 అంటే మార్చి 8వ తారీఖు వరకు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. కాబట్టి 18 ఏళ్ళ నిన్న ప్రతి మహిళకు కూడా చీరలు, ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న ఇది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే ఉన్నా సబ్సిడీకి ఆ పైసలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట, పెండింగ్లో ఉన్నవి. సో ఒక్కొక్కటిగా కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం ఇక ఎన్నికల నేపథ్యంలో వరద పారిస్తున్నట్లు చెప్తున్నారనమాట. డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొంతమంది రైతులు మరి ఎదురు చూస్తే మాత్రం రైతు భరోసా కోసమే. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.